గుడికి వచ్చి చాలా టైం అయిపోయింది కదా, ఇంకా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో అని కాల్ చేసాం. అంటే ఇంకో సైడ్ టెంపుల్స్ కూడా చూసి వెళ్ళాలి అనుకుంటున్నాం. అటు జాతర కూడా అవుతుంది. పిల్లలు కాల్ చేస్తే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. పర్లేదు మీరు వెళ్ళి రండి అంటే మళ్ళీ అటు అయితే వెళ్తున్నాం అనమాట. సో చెప్పాను కదా, మా ఊర్లో చాలా వరకు గుడులన్నీ రాయిలతోనే ఉంటాయి. అవన్నీ దేవతలు కట్టినవే అంటారు. సో ఇప్పుడు చూపించిన గుడి ఏంటి అంటే, దేవతలు అయితే కడుతుందరంట. మార్నింగ్ అంటే వేకుజాము 4కి అప్పుడు కోడి కూసేసింది. ఎక్కడి వరకు చేశారో అక్కడి వరకు ఆపేసి అయితే వెళ్ళిపోయారు. కోడి కానీ కుయ్యిపోయి ఉంటే, జనాలు ఎవరో లేచి రాపోయి ఉంటే ఇదే పూరి అవ్వుండంట. అది అంటారు, మరి నిజమో అబద్ధమో నాకు తెలీదు. అయితే మా ఊరైతే పూరి అవ్వుండంట. అదే ఎప్పుడెప్పుడు అనుకుంటా, పూరి మాకు చాలా దూరంలో ఉంది కదా, ఇక్కడే పూరి అయి ఉంటే బాగుండు అని. ఇంకా మా చెల్లి ఫ్రెండ్స్, ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ కలిశారు. నా ఫ్రెండ్స్ అయితే రాలేదు, ఏమో వాళ్ళు ముందు వచ్చి వెళ్ళిపోయారు, ఇంకా మేము వెళ్ళిన తర్వాత వెళ్ళారు. సో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ యాత్ర కూడా అవుతుంది. ఇంకా ఇక్కడ గంగా దీపం కూడా పెడతారు. అటు సైడ్ హాఫ్ వెళ్తారు, ఇటు సైడ్ హాఫ్ వెళ్తారు. సో ఈ 2 సైడ్లలో కొంతమంది అయితే కవర్ చేస్తుంటారు అనమాట. ఇంకా యాత్ర అవుతుంది కదా, ఎక్కువ జనం అయితే ఉంటారు. ఇంకా టైం ఉంది, అప్పటికి 9:30 ఇలా అయ్యి ఉంది. సో ఈ షార్ట్స్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.